ఈరోజు మేము గుడ్ల కర్రీ చేస్తున్నాము. ఉడకబెట్టుకున్న తర్వాత తుప్పంతా తీసుకుని వేసినాక బాగా కడుక్కొని ఇట్లా కాట్లు వేయాలి. కాట్లు వేస్తే బాగుంటాయి. దీనికి కావాలి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఇంకా బియ్యం పెట్టుకుని నూనె వేసుకుంటాము. గుడ్లు వేస్తాడు నూనెలో వేసుకొని వేసుకోవాలి. గుడ్లు వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చూడు ఒక ఎర్రగా ఎగినాయి తీసేసి పక్కన పెడతాం. పక్కన పెడితే మళ్ళీ మసాలా అన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ వేస్తాం. ఇంకా దీంట్లోనే మసాలా అన్నీ వేస్తున్నాం. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసిన దీంట్లో అల్లం పేస్ట్, అల్లము, తెల్లవాయి, ఇప్పుడు పొద్దున్నే టిఫిన్తో గుడ్లు కూర, ఇప్పుడు సంగటి రాగి సంగటి చేసుకుంటున్నామా. సరిపోయింది వేసుకుంటే బిరిబిర ఏగిపోతుంది. స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, 2 లవంగాలు 4 సరిపోతాయి. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాము. టమాటా మగ్గిన తర్వాత మసాలా వేస్తాం. వాటరు యాడ్ చేసుకున్నాం. చూడు ధనియాల పొడి, కారపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, ఇది కొద్దిగా మటన్ మసాలా, అన్ని పొడులన్నీ వేసేసుకున్నాము. వాటర్ కావాలంటే 2 పోసుకోవచ్చు. ఇప్పుడు గుడ్డు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఇప్పుడు గుడ్డు కూడా వేసుకుంటే కొద్దిగా ఉడికితే బాగుంటుంది గుడ్లో. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకుని వేస్తాం ఒకేసారి. కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఒక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అయిపోయి చేసేది గుడ్ల కూర, ఎగ్ కర్రీ.